హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీ అందరూ అప్లై చేసుకునే విధంగా 3 నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క 3 నోటిఫికేషన్లకి సంబంధించిన పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా ఎంటీఎస్ క్లర్క్కి సంబంధించి ఉద్యోగాలు విడుదలయ్యాయి. 10th క్లాస్ లేదా 12th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పర్మనెంట్ బేసిస్ మీద నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి టీచర్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీన్ని ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క 3 నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా అంతా ఇన్ఫర్మేషన్ని మీకోసం వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ డీటెయిల్స్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. అన్అకాడమీలో సివిల్ సర్వీసెస్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఒక 2 డే సమ్మిట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 21st యొక్క సమ్మిట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఫ్రీగా ఈ సమ్మిట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి మనీ అనేది అవసరం లేదు. ఆన్లైన్లో ఈ యొక్క సమ్మిట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఈ యొక్క కోడ్ని యూజ్ చేయండి. BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి రిజిస్టర్ అవ్వండి. అప్పుడే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసే స్పీకర్స్ చూసుకున్నట్లయితే నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్, అలాగే యూపీఎస్సీ ఫార్మర్ చైర్మన్, అలాగే తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు. దీనితో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన చీఫ్ ఎకనామిస్ట్ ఉన్నారు. అలాగే సీనియర్ యాంకర్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్కి సంబంధించిన యాంకర్ ఉన్నారు. అలాగే IFS ఆఫీసర్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే అన్అకాడమీలో ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ కూడా ఈ యొక్క సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 2 డే ఇన్సైట్ఫుల్ డేస్ ఉంటాయి. ఈ 2 డేస్ పాటు మీరు ఫ్రీగా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. 70 ఐకానిక్ స్పీకర్స్ ఇందులో మీకు దీనికి సంబంధించిన యూపీఎస్సీ CSCకి సంబంధించి ఎలా క్రాక్ చేయాలనేటువంటి స్ట్రాటజీస్ అయితే చెప్తారు. అలాగే 20 టాక్స్ అండ్ డిస్కషన్స్ అయితే ఉంటాయి. 32 హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్ అనేవి ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ ఓకే, ఈ విధంగా చేయండి. ఫ్రెండ్స్, 3 నోటిఫికేషన్స్లో మొదటిది చూసుకున్నట్లయితే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అనేటువంటి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్, ముంబైలో ఉంది. సో దీనికి సంబంధించి ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, LDC అంటారు. LDC అంటే లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. 5 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10+2 పాస్ అయ్యి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో 35 వర్డ్స్ పర్ మినిట్ అంటే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగానే టైప్ చేయొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 25 ఇయర్స్ దాటి ఉండకూడదు. 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. దీనితో పాటు లైట్ మోటార్ వెహికల్, అలాగే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్లు అనేవి కలిగి ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, MTS అంటారు. ఓకే, MTSకి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ ఉంది. OBC వారికి కేటాయించారు. అది 20 సంవత్సరాలు మించకూడదు. బట్ అదర్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ 3 రకాల పోస్టులకి మీరు 10th లేదా 12th పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ముందు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. samir.gov.in అనేటువంటి సైట్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ యొక్క హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో హార్డ్ కాపీని ప్రింట్అవుట్ తీసుకొని దానికి సంబంధించినటువంటి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అటాచ్ చేసి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో టు ద రిజిస్ట్రార్, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, సమీర్, IIT క్యాంపస్, పోవాయ్, ముంబై 400076 అనేటువంటి యొక్క అడ్రస్కి 17th మార్చ్ లోపు మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క హార్డ్ కాపీని పంపించాల్సి ఉంటుంది. అదే ఆన్లైన్లో అయితే మీరు అప్లికేషన్స్ అనేవి March 2 లోపు అప్లై చేసుకోవాలి. హార్డ్ కాపీని పంపించేటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి 17th మార్చ్ అనమాట. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసి ఆ తర్వాత ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే
ఎస్సీ ఎస్టీస్కి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 5 ఇయర్స్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఏజ్కి 5+3 అనేది మీరు యాడ్ చేసుకోవాలి. +5 అలాగే +3 అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ క్యాండిడేట్స్. ఇంకా ఎస్సీ ఎస్టీస్ చూసుకున్నట్లయితే 25 రూపాయల ఫీ అనేది పే చేయాలి. అదర్ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంది. ఎల్డీసీ ఎగ్జామ్కి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 2 స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. 2 స్టేజెస్లో ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ టాపిక్స్ అనేవి అడుగుతాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఆబ్జెక్టివ్ టైప్లో. తర్వాత చూసుకున్నట్లయితే ఎంటీఎస్కి సంబంధించి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా డ్రైవర్ పోస్టులకు వచ్చేసి డ్రైవింగ్కి సంబంధించినటువంటి ఒక టెస్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగిందని ఇక్కడైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఫ్రెండ్స్, సెకండ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క ఆర్గనైజేషన్ చెన్నైలో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కింద 4 పోస్టులు ఉన్నాయి. అందులో యూఆర్కి 3, ఓబీసీకి 1 వేకెన్సీ ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కింద ఇక్కడ F&A కింద 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి యూఆర్కి, ఒకటి ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంది. 10+2 పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P కింద 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి యూఆర్, ఒకటి ఎస్సీ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. 10+2 పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 25,000కి పైగానే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం. తర్వాత చూసుకున్నట్లయితే డ్రైవర్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు లైట్ మోటార్ వెహికల్ అలాగే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. 2 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి 1, ఓబీసీకి 1 అయితే కేటాయించడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ ఉండాలి యూఆర్ క్యాండిడేట్స్కి. ఓబీసీ వాళ్ళకైతే 30 ఇయర్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మిగిలినటువంటి పోస్టులకి 28 అండ్ 33 ఇయర్స్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఏజ్ లిమిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే టెక్నికల్ పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. టెక్ ఎస్ఎంఎస్ఎల్ అలాగే టెక్ బీకేఎండి అలాగే టెక్ టీటీఆర్ఎస్ అనేటువంటి పోస్టులు అలాగే టెక్ ఈడబ్ల్యూ అండ్ ఎస్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికీ 10th క్లాస్ పాస్ అయ్యి వాటికి సంబంధించినటువంటి ఐటీఐ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మార్చి 19వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా టాపిక్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే అఫీషియల్ సైట్ మనకి www.scrc.res.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్కి ఇక్కడైతే నిర్ణయించడం జరిగింది. సో ఈ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ అలాగే అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ క్యాండిడేట్స్ వారికి ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది. మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసి హార్డ్ కాపీని ఈ యొక్క అడ్రస్కి పంపించాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి మార్చి 19th లాస్ట్ డేట్ అయితే ఆ యొక్క హార్డ్ కాపీని పంపించడానికి 31st మార్చ్ అనేది లాస్ట్ డేట్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ చూసి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయ నుంచి నోయిడా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ కాబట్టి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ అనేది 19/2/2021 అండ్ 20/2/2021 అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీటీ, టీజీటీ అండ్ అదర్ పోస్టులు అని చెప్పేసి ఇచ్చారు. వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంటర్వ్యూ అనేది 19th జరుగుతుంది. మిగిలినటువంటి పోస్టులు పీజీటీ, టీజీటీ అండ్ పీఆర్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే వీటికి 28th
వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా అదర్ పోస్టులు కూడా ఉన్నాయి. డ్యాన్స్ అండ్ మ్యూజిక్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, గేమ్స్కి సంబంధించిన స్పోర్ట్స్ కోచ్, యోగా టీచర్, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్ అని చెప్పేసి ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి బయోడేటా అండ్ క్వాలిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఇవన్నీ కూడా మీరు అఫీషియల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి మీరు టెట్ కానీ సీటెట్ లాంటివి ఇవి క్వాలిఫై అయి ఉండాలి. అలాగే డిఎడ్ కానీ బీఈడి కానీ ఈ విధంగా ఇవి చేసి ఉండాలని చెప్పేసి ఇవైతే మెన్షన్ చేశారు. 21,250 రూపీస్ పీఆర్టీ పోస్టులకి, టీజీటీకి 26,000 రూపీస్ శాలరీస్ అయితే ఇస్తారు. అలాగే పీజీటీ పోస్టులకి 27,500 రూపీస్ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కామర్స్ అండ్ పొలిటికల్ సైన్స్ వీటికి కూడా పీజీటీ ఇంగ్లీషు అలాగే పీజీటీ హిందీ ఈ విధంగా సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇచ్చారు. 19/2/2021 అలాగే 20/2/2021 మార్నింగ్ 8 AM నుంచి దీనికి సంబంధించి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లేదా హిందీలో ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంటర్వ్యూస్కి వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి టీఏడిఏ అనేది ప్రొవైడ్ చేయడం జరగదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ బయోడేటా అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్తో పాటు ఈ యొక్క అప్లికేషన్ కూడా మీరు ఫిలప్ చేసుకొని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏ పోస్ట్కి మీరు దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు అనేది ఇక్కడైతే మీరు పైన మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ డేట్ అలాగే అడ్వర్టైజ్మెంట్, న్యూస్ పేపర్ అండ్ డేట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫోటో అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.